ఆడొకటి ఈడొకటి అన్నట్టు కాకుండా అమరావతి ఒక్కటే ఏపీకి రాజధాని అని కూటమి సర్కారోళ్ళు తొలుత సంధి చెప్తుర్రు. అందుకు తగ్గట్టే అమరావతిని అన్ని తీర్ల ఎలుగులు చేస్తుర్రు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిస్తుర్రు, కంపెనీలు తీసుకొస్తుర్రు. ఇప్పుడు అన్ని పనులు అమరావతి నుంచి నడిచేటట్టు సిఆర్డీఏ బిల్డింగ్ కట్టిర్రు. దానికి సీఎం సారు రిబన్ కత్తిరించిండు. చూడుర్రి ఎట్లెట్లుందో బిల్డింగ్. ఆగ చూడర్రే, ఏం తక్కువ 4.5 ఎకరాలల్లో 7 అంతరాలతోని ఇంగ్లీషులో అమరావతి అని రాస్తే మొదటొచ్చే అక్షరం ఏ కాబట్టి ఏ అక్షరం పెద్దగా కనిపించేటట్టు భలే బందోబస్తుగా కట్టిండ్రు పోన్రి బిల్డింగు. రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వాటిని ఎలుగుల చేసే పనులన్నీ ఇప్పటి సందికి ఈ బిల్డింగ్ల నుంచే నడుస్తాయట. మున్సిపాలిటీ మంత్రి ఆఫీసు కూడా ఈ బిల్డింగ్లోనే ఉన్నదట. అన్నిటికీ పెద్ద ఆఫీసు అన్నట్టు. ముఖ్యమంత్రి బాబు సారు సోమవారం రిబ్బన్ కత్తిరించి ఆఫీసును చాలు చేసిండు. అటెనక పెట్టిన మీటింగులో రాజధాని కొరకు భూములు ఇచ్చిన రైతన్నలను గట్టిగానే తారీఫ్ చేసిండు సీఎం సారు. ఇక్కడ ఉండే రైతాంగం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ కూడా ఇంకా రాబోయే రోజు రైతు నుంచి పారిశ్రామికవేత్తలు కావాలి. ట్రాన్సిషన్. ఇంకా మీరు రైతు ఆలోచన చేశారంటే మళ్ళీ ఎక్కడికో పోయి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సి వస్తుంది. కాదు, ఈ ప్లేస్ మారింది, ప్రొఫైల్ మారింది. మీ ఆలోచన మార్చాలి, మీరు కూడా బాగుపడాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను ఎక్కడ ఏది చేసినా ప్రజల కోసం చేస్తా, భవిష్యత్ తరాల కోసం చేస్తా. మీరు కూడా సహకరిస్తే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటాం. రాజధాని రైతులకు ఎటువంటి తిప్పలున్నా, ఎంత పెద్ద కష్టం వచ్చినా సర్కారుకు చెప్పుకోవచ్చు అని ధైర్యం చెప్పిండు సారు. రాజధాని రైతులతోని నెలకోసారి మీటింగ్ కావాలి, వాళ్ళ మంచి చెడ్డ అరుచుకోవాలి అన్నట్టు మంత్రులకు చెప్పిండు. సారు కూడా టైం చూసుకొని రైతులందరితోని మాట ముచ్చట్లు చేస్తాడట. ఇక సిఆర్డీఏ ఆఫీస్ ఒక్కటే కాదు, 2 ఏండ్లల్లో అమరావతికి ఓ రూపు తీసుకొస్తాం అన్నట్టు ముందుగానే చెప్పిర్రు. కాబట్టి సర్కారు వాళ్ళు ఆలస్యం చేయకుండా ఒక్కోటి ఎగురబెట్టుకుంటూ పోతుండ్రు. సింగపూర్ లెక్క కావాలంటే ఇంకా చాలా టైం పడుతుందేమో కావచ్చు, కానీ అటు దిక్కైతే ఒక్కో అడుగు పడుతున్నట్టే ఉందని సమజ్ అవుతుంది. అయితే మంచిదే కదా అనుకుంటారా అందరూ.